బయట హోరున వర్షం. ఇంతలో ఎవరో తలుపు తడుతున్నారు. అప్పటికే భోజనానికి కూర్చోబోతున్న భరత్ ఉలిక్కిపడ్డాడు. టైం చూస్తే రాత్రి 9 దాటింది. అమ్మా నాన్న ఊరికెళ్ళి 4 రోజులయ్యింది. రావడానికి ఇంకా 2 రోజులు పట్టొచ్చని ఇంతకు ముందే ఫోన్ చేసి చెప్పారు. ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా నిండా తడిసిపోయి చలికి వణుకుతూ ఓ అమ్మాయి కనబడింది. ఎవరు కావాలి అనుమానంగా అడిగాడు. మీరు కాదండి బాబు, పక్కింటి వాళ్ళు లేరా? చలికి గొంతు కూడా వణుకుతూ నవ్వొచ్చేలా వినిపిస్తుంది. పక్కింటికి వచ్చారా? వనజాక్షి ఆంటీ వాళ్ళేనా? అవునండి. వాళ్ళు లేరేంటి? ఉన్నారే, అరగంట ముందే చూశాను అన్నాడతను. ఇప్పుడు లేరండి, మీకేమైనా తెలిసేమో అని అడుగుదామని వచ్చాను. నాకు తెలియదు, ఉండండి ఫోన్ చేసి చూస్తాను అంటూ లోపలికి నడవబోతూ ఆగి, మీరు లోనికి రండి, బాగా తడిసిపోయారు పాపం అన్నాడు. ఆమె మొహమాటంగా మొహం పెట్టి ఆలోచిస్తుంది. రండి, పర్వాలేదు, మా పక్కింటి అతిథులు మాకు అతిథులే. ఆమె మెల్లిగా లోనికొచ్చింది. కూర్చోండి, మొబైల్ ఎక్కడుందా అని కళ్ళతో గాలిస్తూ అన్నాడు. వద్దులేండి, సోఫా తడిసిపోతుంది. ఒక్క నిమిషం అంటూ లోనికి వెళ్ళి ప్లాస్టిక్ చైర్ తీసుకొని వచ్చాడు. ఆమె ఆశ్చర్యంగా చూసి హమ్మయ్య అనుకుంటూ కూర్చుంది. జర్నీ, ఈ వర్షం, ఆంటీ వాళ్ళు లేకపోవడం అంతా కలిసి ఆమెకి బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. భరత్ వనజాక్షి ఆంటీకి ఫోన్ కలిపాడు. కానీ స్విచ్ ఆఫ్ రావడంతో ఆశ్చర్యపోయాడు. నేను కూడా చేశానండి, కలవలేదు అంది ఆమె. భరత్ గబగబా వెళ్లి విండో ఓపెన్ చేసి వాళ్ళింటి వైపు చూశాడు. లైట్లు లేక ఇల్లు చీకటిగా కనిపించింది. ఏమైంది? అసలేదైనా హెల్త్ ప్రాబ్లం కాదు కదా? ఇంట్లో ఆంటీ అంకుల్ ఇద్దరే ఉంటారు. వాళ్ళ పిల్లలు ఏదో టూర్కి వెళ్లారు. అతను విండో వేసేసి వస్తూ, ఒకసారి నేను వెళ్ళి చూసి వస్తాను, ఏమైనా ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది అన్నాడు. అయ్యో, తాళం వేసి ఉందండి. అవునా? నేను తలుపు తీయడం లేదేమో అనుకున్నాను. ఎటు వెళ్ళి ఉంటారు? అన్నట్టు మీరొస్తున్నట్టు తెలుసా వాళ్ళకి? సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు, గునిగినట్టు అంది. బావుందండి మీ పద్ధతి, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వస్తారా ఇలా? ఇప్పుడు చూడండి ఏమైందో. ఇంతకీ ఎక్కడి నుంచి రాక? నిజామాబాద్ దగ్గర ఉందండి మా ఊరు. చాలా దూరం నుండే వచ్చారు. పాపం, ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? లేరు. ఆమె మొహంలో దిగులు, భయంకి ఆమె మాట్లాడలేదు. భరత్ ఆలోచిస్తున్నాడు ఏం చేయాలా అని. నీళ్ళొడుతూ కూర్చున్న ఆమెను చూస్తే జాలి వేస్తుంది. సరే కాని ఒక పని చేద్దాం, మీరెళ్ళి ఆ డ్రెస్ మార్చుకుని రండి, జలుబో జ్వరమో వస్తుంది లేకపోతే. ఆమె ఉలిక్కిపడి వద్దు వద్దు అంది గబగబా. పోనీ వెళ్ళండి, మీ దారిన మీరు. అసలే చిరాగ్గా ఉంది నాకు. వర్షం పడుతున్న శబ్దం జోరుగా వినబడుతుంది. బయట చీకటిగా ఉంది. ఆమె మొహం దీనంగా మారిపోయింది. ఏవండి, ఇంత వర్షంలో ఈ రాత్రిపూట నన్ను బయటికి వెళ్ళగొడతారా? మరి అలాగే కూర్చుంటారా రాత్రంతా? రాత్రంతా కాదు, వర్షం తగ్గేదాకా. ఓహో, తగ్గాక వెళ్ళిపోతారా? ఎక్కడికి? ఎక్కడికో అక్కడికి, మీకెందుకు అంది ఉక్రోషంగా. బావుందండి, పాపం, పోనీ ఆడపిల్ల కదా, లోనికి పిలిస్తే మీకెందుకు అంటారా? సారీ. అదిగో ఆ గది మా చెల్లెల్ది, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి. వెళ్ళండి. మీ ఇంట్లో వాళ్ళను బయటికి పిలవచ్చు కదా. ఉంటే ఇప్పటికే పిలిచేవాణ్ణి, మీరు వెళ్ళండి ముందు. ఆమె ఇక తప్పదు అన్నట్టు లేచి తన బ్యాగ్ తీసుకొని గది లోపలికి వెళ్ళి గడియ వేసుకుంది. బ్యాగ్లో నుండి తన డ్రెస్ ఒకటి తీసుకొని అటాచ్లోకి వెళ్ళింది. పావుగంట తర్వాత రెడీ అయి మెల్లిగా గదిలో నుండి బయటికి వచ్చింది, జుట్టు తుడుచుకుంటూ. అతను డైనింగ్ టేబుల్ వద్ద ఉన్నాడు. ఇలా రండి, ఎప్పుడో తిని ఉంటారు, భోజనం చేద్దురు గాని. ఆమె మొహమాట పడుతూనే వచ్చింది. నిజంగానే ఆకలిగా ఉంది ఆమెకి. మీరు భోంచేశారా? ఎక్కడా? ఇలా పళ్ళెం పెట్టుకున్నానో లేదో. అతిథి దేవత వచ్చేసింది. నవ్వాడు. సారీ అండి, ఇలా అవుతుందనుకోలేదు. ఇట్స్ ఓకే అన్నట్లు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి మరి. అతను ప్లేట్స్ పెట్టి అన్నం, కూర, ఆవకాయ వేసి పెరుగు ఆమెకు అందేలా జరిపాడు. నాదే, వచ్చిరాని వంట అండి. ఆమె మాట్లాడకుండా గబగబా తినేసింది. భరత్ కూడా అప్పటికే లేట్ అవడంతో తను కామ్గా తినడం స్టార్ట్ చేశాడు. ఆమె అతడు వద్దంటున్నా వినకుండా ప్లేట్స్ తీసి డైనింగ్ టేబుల్ కూడా సర్దేసింది. తర్వాత ఇద్దరు వచ్చి హాల్లో టీవీ ముందు కూర్చున్నారు. అతను ఫ్రూట్స్ పట్టుకొని వచ్చాడు. ఆమె అందుకొని కోసి పెట్టింది. అప్పటికి ఆమె భయం, టెన్షన్ తగ్గి కొంచెం రిలాక్స్ అయింది. అదొక అందమైన అనుభూతి అనుకుంది. ఇతడు చాలా మంచివాడు, సంస్కారం కలవాడిలా కనిపిస్తున్నాడు.
మీ ఇంట్లో వాళ్ళు అమ్మా నాన్న వాళ్ళు మా ఊరికి నాయనమ్మ దగ్గరకు వెళ్లారు. చెల్లెలు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి వరంగల్ వెళ్ళింది. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఏమిటండి, భయం వేస్తుందా నేనొక్కనే ఉన్నానని? ఆమె మాట్లాడలేదు. నాకు ఓ చెల్లెలుందని గుర్తుపెట్టుకోండి. మీకు అస్సలు భయం. ఏం చేస్తుంది మీ చెల్లి? నా బుర్ర తింటుంది. టైంపాస్ కోసం ఏదో డిగ్రీ చేస్తుంది లేండి. ఆమెకి నవ్వాగలేదు. హమ్మయ్యా, నవ్వారా? అప్పట్నుంచి పెట్టిన బిక్కమొహం చూడలేకపోతున్నాను. ఆమె నవ్వుతూనే మీరేం చేస్తుంటారు మరి అడిగింది. నేను దాని బుర్ర తింటూ బోర్ కొట్టకుండా ఏదో ఉద్యోగం చేస్తున్నాను. ఆమె పడి పడి నవ్వింది. కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. అతను నవ్వుతూ ఇంతకీ మీరేం చేస్తుంటారు అడిగాడు. మొన్ననే బీటెక్ అయిపోయింది. జాబ్ సెర్చింగ్. అలాగా, వనజాంటి ఏమవుతారు మీకు? అమ్మకి చిన్ననాటి స్నేహితురాలు. నేను రేపు ఉదయం ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వాలి. నైట్ స్టే చేయడానికి వచ్చాను. పెళ్ళింటికి వెళ్తే అయిపోయేదిగా. పెళ్లి దగ్గరలోని వేరే ఊర్లోనండి. అమ్మ ఒప్పుకోలేదు. నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళమంది. వనజాంటిని కలిసి చాలా రోజులైంది కదా అని నేను కూడా వచ్చేశాను. కానీ కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. అంతేనా? అవునండి. అన్నట్టు సిగ్నల్స్ లేవు. అసలు అమ్మ వాళ్ళకి జరిగింది ఫోన్ చేసి చెప్దామంటే అంది ఫోన్ వైపు చూస్తూ. నన్ను అడిగితే మీరిప్పుడు ఏమీ చెప్పకపోవడమే మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నానని చెప్తే అనవసరంగా కంగారు పడతారు. ఇల్లు చేరుకున్నాకే చెప్పడం మంచిది. అతను నవ్వాడు. మీ అమ్మ నాన్నలు మీ నాయనమ్మ గారి దగ్గరకు వెళ్లారన్నారు కదా, ఆమె ఒక్కరే ఉంటారా అక్కడ అడిగింది ఆమె. అవును, మొదట్నుంచి తనకు అక్కడే అలవాటు. తాతయ్య పోయాక ఇక్కడికి వచ్చేమని ఎంత చెప్పినా రాదు. మేమే అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాం. పెద్దవాళ్ళు అంతేనండి. మా అమ్మమ్మ కూడా అంతే. మా అమ్మ ఎంత బతిమిలాడినా రాదు మా దగ్గరకు. ఏమన్నా అంటే తొందరగా పెళ్లి చేసుకోవే జయాలు, వచ్చి నీ ఇంట్లో 4 రోజులు ఉండిపోతాను అంటుంది. నువ్వు వచ్చే 4 రోజుల కోసం నేను పెళ్లి చేసుకోవాలా? చస్తే చేసుకోను అని అన్నాను నేను. మా నాయనమ్మ అంతే. నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుండి చంపుతుంది పెళ్లి చేసుకోరా అని సడన్ గా ఆగి మీ పేరేమిటి అన్నారు అడిగాడు. నేనేమీ అనలేదే. ఆహా, ఇప్పుడు మాటల మధ్యలో అన్నారు. జయాలు హోయాలు అదేదో. ఆమె మధ్యలో అడ్డు వచ్చి హోయలు కాదు జయలు కాదు జయంతి అంది చిరుకోపంగా. ఓ, నైస్ నేమ్. మనం ఇన్ని కబుర్లు చెప్పుకున్నాం, పేర్లు తప్ప. మీ పేరు? ఐఎమ్ భరత్. ఓ, వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఇద్దరూ తమ పరిచయ కార్యక్రమానికి నవ్వుకున్నారు. ఇంతకీ మీ నాయనమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా మీరు? ఇప్పుడే ఎందుకండి, మొన్నే కదా ఉద్యోగం వచ్చింది. కాస్త హ్యాపీగా బతకాలిగా కొన్నాళ్ళైనా. పెళ్లి చేసుకొని కూడా హ్యాపీగా బ్రతకొచ్చు. అచ్చా, అలాగైతే తమరెందుకు ఆ పని చేయట్లేరు? నా సంగతి వేరు. ఎలా? హౌ? అది అంటే నాకింకా జాబ్ రాలేదు కదా. అవన్నీ కథలు. పెళ్ళయ్యాక కూడా జాబ్ ఎత్తుక్కోవచ్చు. అంతేనంటారా? అంటే అంతే మరి. ఇద్దరూ మొహాలు చూసుకొని పక్కున నవ్వారు. బావుంది మన డిస్కషన్. ఎక్కడికో వెళ్ళిపోయాం నవ్వుతూనే అన్నాడు భరత్. జయంతి కూడా నవ్వి మీతో మాట్లాడుతూ నా టెన్షన్ అన్నీ మర్చిపోయాను. నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టే ఉంది అంది. ఇంతసేపు అయింది. ఇన్ని కబుర్లు చెప్పుకున్నాం. ఇంకా ఫ్రెండ్స్ కాక ఇంకెవరు మనం? తరువాత ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకున్నారు. కుటుంబం, ఫ్రెండ్స్, హ్యాబీస్, సినిమాలు, పుస్తకాలు, ఇలా చాలా. జయాలు, నిద్ర రావడం లేదా? ఆవలింత ఆపుకుంటూ అన్నాడు భరత్. హలో, మీరు మా అమ్మమ్మ కాదు. అయితే ఏంటంట? నాకు బావుంది అలా పిలవడం. ఇది మరీ బావుంది. అలా ఎలా పిలుస్తారు? మిమ్మల్ని ఇంట్లో గెస్ట్గా స్వీకరించి ఎంతో మర్యాదగా చూసుకుంటున్నాను. మనం ఫ్రెండ్స్ కూడా అయ్యాము. అలా ఎందుకు పిలవకూడదు? ఒక్క కారణం చెప్పండి. అలా ముద్దు పేరుతో ఇంట్లో వాళ్ళు, ఇంకా మా ఇంటి వారు మాత్రమే పిలవాలి. భరత్ ఆశ్చర్యంగా చూసి ఇంట్లో వాళ్ళంటే అర్థమైంది. మీ ఇంటి వారు అంటే ఎవరు అడిగాడు. అర్థం చేసుకోవాలి, అడగకూడదు. భరత్కి సడన్ గా ఏదో వెలిగి, అరే బాప్రే, ఇప్పటిదాకా పెళ్లి వద్దు అన్నారు, అప్పుడే మీ ఇంటి వారి దాకా వెళ్ళిపోయారా అన్నాడు ఆశ్చర్యంగా. ఆమె మొహం ఎర్రబడింది. అంటే నా ఉద్దేశం పెళ్ళంటే పూర్తి వ్యతిరేకత లేదన్నమాట. ఉందని నేను అనలేదు. ఇప్పుడే వద్దు అనుకున్నానంతే. ఏది ఏమైనా నచ్చిన వారు దొరికితే మీరెప్పుడైనా పెళ్లికి సిద్ధమే అనిపిస్తుంది నాకు. చిన్నగా నవ్వి అన్నాడు భరత్. నిజమే కావచ్చు. రేపు మీరైనా అంతే. గుర్తు పెట్టుకోండి నా మాట. మీ మనసుకు ఎవరైనా అమ్మాయి నచ్చితే మీరు పెళ్లి వద్దు అనలేరు. అంతేనంటారా? అంతే మరి. నవ్వుకున్నారు ఇద్దరు. సరే, చాలా రాత్రైపోయింది.
పడుకుందామా ఇక లేస్తూ అన్నాడు. వాట్? అబ్బా, మీ అమ్మాయిలతో ఇదే బాధ, తొందరపాటు ఎక్కువ. ఐ మీన్, మీరు మా చెల్లె గదిలో, నేను నా గదిలో అండి. ఓకే, సారీ సారీ, ఇట్స్ ఓకే, వెళ్ళండి మీరు. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి. రేపు వెళ్ళేటప్పుడు చెప్దురు గాని ఇప్పుడే ఎందుకు? నవ్వాడు. ఆమె కూడా నవ్వుతూ లోనికి వెళ్లి తలుపు వేసుకుంది. తలుపులు కిటికీలు మరోసారి చెక్ చేసి తన రూంలోకి నడిచాడు భరత్. వర్షం రాత్రంతా పడుతూనే ఉంది. రాత్రి బాగా లేట్ కావడం వల్లనేమో పొద్దెక్కి లేచాడు. వీకెండ్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆఫీస్కి ఆలస్యమైపోయేది. కాఫీ గుమగుమలు తేలి వస్తున్నాయి. రాత్రి సంగతులు గుర్తొచ్చి చప్పున లేచి కూర్చున్నాడు. జయంతి ఏనా కిచెన్లో? గబగబా ఫ్రెష్ అయి కిచెన్లోకి వచ్చాడు. జయంతి స్నానం చేసి తయారైనట్లుంది. గ్రీన్ చీరలో ఫ్రెష్గా అందంగా కనిపిస్తుంది. రాత్రి పెద్దగా గమనించలేదు కానీ చాలా అందమైనదే తను. వంటింట్లో జయంతి అలా తిరుగుతుంటే మనసుకి హాయిగా అనిపించింది. అంతలోనే ఉలిక్కిపడ్డాడు. కాసేపట్లో వెళ్ళిపోయే అమ్మాయి. ఆమె తను వేరుగా ఆలోచించకూడదు. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటా ఆలోచన? పిలిచింది జయంతి. అబ్బే, ఏమీ లేదు. మీరు వెళ్ళడానికి రెడీ అయినట్లున్నారే? అవును, వెళ్ళాలి కదా. కాఫీ తీసుకోండి. ఎందుకండి మీకు శ్రమ? తీసుకుంటూ అన్నాడు. మీకు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగా ఉంది. అవునా? అయితే మీరు తినండి నాతో. అలా అయితేనే నేను తింటాను. నాకు లేట్ అవుతుందేమో. ఏం పర్లేదు, ముందు కాఫీ తీసుకోండి. కాసేపటి తర్వాత తినేసి బయలుదేరుదురు. ఓకే. ఇద్దరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అన్నట్టు వనజాక్షి ఆంటీ వాళ్ళు రాలేదు. ఇదిగో వాళ్ళ న్యూస్ పేపర్, పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టాను. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళెప్పుడూ ఇలా చేయలేదు. నిన్న రాత్రి అంత వర్షంలో కనీసం చెప్పకుండా ఎటు వెళ్ళుంటారో? నాకు టెన్షన్గానే ఉంది. ఫోన్ కూడా కలవడం లేదు అంది జయంతి. సరే చూద్దాంలేండి. అమ్మ దగ్గర వేరే నెంబర్ ఉందేమో, అడిగి చేస్తాను తర్వాత. కాసేపటి తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేశారు. ఆమె బయలుదేరుతుండగా ఏదో తెలియని బాధ కలిగింది అతడికి. ఆమె మొహం కూడా దిగులుగానే ఉందనిపించింది. నేను తోడురానా ఆ ఊరిదాకా? అయ్యో వద్దండి, ఇప్పటికే మీకు చాలా ఇబ్బంది కలిగించాను. అయినా అడ్రస్ నాకు క్లియర్గా తెలుసు. నో ప్రాబ్లం. ఉంటాను మరి. ఓకే, బాయ్. ఆమె రోడ్డు దాకా నడిచి ఆటో ఎక్కడం కనిపిస్తూనే ఉంది. బస్టాండ్ వరకు, కనీసం రోడ్డు దాకా తను వెళ్తే బావుండేదేమో. ఏదో తెలియని భావం మనసును చుట్టేస్తుండగా లోపలికి వచ్చి సోఫాలో వాలిపోయాడు. ఆఫీసున్నా బావుండేది. ఆమె వెళ్ళాక ఎప్పుడూ లేనిది ఇల్లు శూన్యంగా అనిపించింది. కనీసం ఆమె మొబైల్ నెంబర్ కూడా తీసుకోలేదేమిటి తను? లాభం లేదు, ఇలాగే ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుంది తనకు. లేచి కిచెన్లోకి వెళ్లి నీళ్లు తాగుతుండగా ఫ్లాస్క్ కనిపించింది. అందులో ఆమె కాఫీ పోసి ఉంచానని చెప్పినట్టు గుర్తొచ్చింది. కప్పులో కాఫీ పోసుకుని తాగుతూ హాల్లోకి వచ్చాడు. ఎక్కడికైనా వెళ్తే బావుండు, లేకపోతే ఆమె ఆలోచనలే వస్తూ కలవరం కలుగుతోంది. అంతలో ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి హలో అమ్మా అన్నాడు. లేచావా నానా? కాఫీ కూడా తాగుతున్నాను. జయంతి గురించి చెప్పాలా అని ఆలోచించి తర్వాత చెప్దాంలే అని ఊరుకున్నాడు. నయమే. అన్నట్టు వీకెండ్ అని ఏమన్నా పనులు పెట్టుకున్నావా అడిగింది సుమతి. లేదమ్మా. ఎందుకు? నాయనమ్మ నిన్ను బాగా గుర్తు చేసుకుంటుంది, వస్తావేమోనని. అలాగా? ఇప్పుడెలా ఉంది నాయనమ్మకి? పర్లేదు, వయసుతో వచ్చే ప్రాబ్లమ్స్ అంతే. భరత్ ఆలోచనలో పడ్డాడు. ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు. ఎలాగూ వెళ్తే నాయనమ్మని సంతోషపెట్టినట్లుంటుంది. ఏరా మాట్లాడేవు? సరేనమ్మా, వస్తాను. నిజంగా? వెంటనే ఒప్పుకున్నందుకు తల్లి ఆశ్చర్యపోయినట్లుంది. నిజంగానే. సరే, లంచ్ ఇక్కడే చేద్దువు, బయలుదేరి తొందరగా. అన్నట్లు అమ్మ సడన్ గా వనజాంటి వాళ్ళు ఎక్కడికో వెళ్లారు. నిన్నటి నుంచి లేరు. ఫోన్ చేసినా కలవలేదు. నీకేమైనా చెప్పారా? వేరే నెంబర్ ఉందా నీ దగ్గర? నాకేం చెప్పలేదే. నా దగ్గర వేరే నెంబర్ ఉందిలే, నేను కనుక్కుంటాను. నువ్వు బయలుదేరు. సరేనమ్మా, బాయ్. ఫోన్ కట్ చేశాడు. అన్నట్లుగానే అరగంట లోపలే బయలుదేరాడు భరత్. నాయనమ్మ వాళ్ళ ఊరు చేరాలంటే కనీసం 3 గంటల పైన పడుతుంది. బస్ ఎక్కగానే విండో పక్కన సీట్ చూసుకుని కూర్చున్నాడు. బయటకు చూస్తుండగా దూరంగా ఎవరో గ్రీన్ చీర కట్టుకున్న యువతి పరుగు పరుగున వస్తూ కనిపించింది. ఉలిక్కిపడి ఎవరో గుర్తించడానికి ప్రయత్నించాడు. జయంతి కాదు కదా. ఎవరో పిలిచేసరికి ఇటు తిరిగాడు. కండక్టర్ టికెట్ కోసమని. మళ్ళీ అటు తిరిగేసరికి ఎవరూ కనిపించలేదు. జయంతి పెళ్లికి కదా వెళ్ళింది. అయినా తమ ఊరి బస్సుకు ఎందుకు వస్తుంది? తనకు జయంతి గురించిన ఊహలు ఎక్కువ అయ్యాయి.
మళ్ళీ కలుస్తుందో లేదో కూడా తెలియదు. ఇక తన గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. గట్టిగా నిర్ణయించుకొని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. రాత్రి సరిగ్గా నిద్రలేదేమో. చల్లగాలికి వెంటనే నిద్ర పట్టేసింది. తిరిగి కండక్టర్ లేపే వరకు మెలకువ రాలేదు. లేచి చూస్తే బస్లో అందరూ దిగిపోయారు. తను బస్ దిగి మెల్లిగా నడక ప్రారంభించాడు. ఈ మధ్య ఆటోలు తిరుగుతున్నాయి కానీ నడవడమే ఇష్టం భరత్కి. పచ్చని పంట పొలాలను, కాలువలను చూస్తూ పైరగాలిని ఆస్వాదిస్తూ నిదానంగా నడుస్తున్నాడు. జయంతి తన వెనుకగా వచ్చి హాయ్ అంటే ఎంత బావుంటుంది, నిజంగానే వస్తుందేమో అన్నట్టు చప్పున వెనుదిరిగాడు. కాని ఎవరూ కనిపించలేదు. తన ఆలోచనలకు తనే నవ్వుకున్నాడు. మళ్ళీ ముందుకు నడిచాడు. ఊరి దగ్గరికి రాగానే తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తుంటే చిరునవ్వుతో జవాబులిస్తూ ముందుకు సాగాడు. ఇల్లు చేరగానే తల్లి ఎవరో చెప్పినట్టే బయటికి రావడం చూసి నవ్వాడు. ఆమె అందించిన నీళ్ల చెంబు తీసుకొని కాళ్ళు కడుక్కుంటూ నీకేమైనా దివ్య దృష్టి గాని ఉందేంటి, వెంటనే ఎదురొచ్చేశావు ఆత్మీయంగా చూస్తూ ఎప్పట్లానే అడిగాడు. అదంతే లేరా, నీకో సర్ప్రైజ్ ఉంది. అతను చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది సుమతి. లోపలికి రాగానే కొత్త వ్యక్తులు కనిపించి గుమ్మంలోనే ఆగిపోయాడు. నాయనమ్మ పక్కన ఎవరామె, ఆమె పక్కన ఎవరది, ఎక్కడో చూసినట్టుంది వీళ్ళని. నాయనమ్మ కళ్ళల్లో ఎంత వెలుగు, తండ్రి మొహంలో అంత ఆనందం. ఎప్పుడూ చూడలేదే. అమ్మ ప్రశ్నార్థకంగా చూస్తున్న భరత్ దగ్గరికి ఆ నూతన వ్యక్తి లేచి వచ్చింది. చిన్ను, అత్తని మర్చిపోయావేంట్రా? ఆ పిలుపుకే ఆమెవరో గుర్తొచ్చేసింది. శారదత్త అన్నాడు చప్పున. నేను చెప్పలేదా చిన్ను నన్ను మర్చిపోడని? మేనత్త ఆప్యాయంగా అతన్ని దగ్గరికి తీసుకుంది. ఎన్నాళ్ళయింది శారదత్త నిన్ను చూసి, ఎప్పుడొచ్చారు? మావయ్య బావున్నారా? శేఖరం గారిని పలకరించాడు భరత్. బావున్నాన్రా, నీ జాబ్ ఎలా ఉంది? ఫైన్ మావయ్య. శారదత్త మరి ఇన్నాళ్ళు కళ్ళకు కనబడకుండా పోవాలా చిరుకోపంగా అన్నాడు భరత్. భరత్ చిన్నతనంలోనే శారద పెళ్ళై భర్తతో ఫారెన్ వెళ్ళిపోయింది. మధ్యలో చాలా తక్కువ సార్లు వచ్చింది. కానీ భరత్ ఏ హాస్టల్లోనో ఉన్నందున ఆమెని కలవలేకపోయాడు. ఏం చేయను నానా, పరిస్థితులు అలా వచ్చాయి. మీ మామయ్య త్వరలో ఇక్కడికి వచ్చేద్దాం అంటున్నారులే. ఇక మనం అంతా కలిసే ఉండొచ్చు. ఓ రియల్లీ గుడ్ న్యూస్ కదా. ఇంకా చెప్పు నానా, ఏమిటి విశేషాలు? నువ్వే చెప్పాలి సుమతి అందించిన టీ అందుకుంటూ అన్నాడు. ఏమున్నాయి, నీ పెళ్లి తప్ప నాకేం కనిపించడం లేదు. ఓహో, నాయనమ్మ చెవులు కొరకడం అయిపోయిందా ఈ 4 రోజుల్లోనే? మా అమ్మకి 4 నిమిషాలు చాలరా. రాఘవేంద్ర గారు నవ్వారు. భరత్ కూడా తండ్రి నవ్వుల శృతి కలిపాడు. అనసూయమ్మగారు కొడుకు వైపు కోపంగా చూసి చూడవే శారదా, నన్నొక్కదాన్ని చేసి వీళ్ళు మనవడి పెళ్లి చూడాలని ఉండదా నాకు? ఉక్రోషంగా అన్నారు. అయితే అమ్మ నీకు మనవరాలి పెళ్లి చూడాలని లేదా? శారద అడిగింది. మనవరాలా? తనెవరు? ఉలిక్కిపడి అడిగాడు భరత్. నా కూతురురా. ఏది కనిపించడం లేదే. వస్తుందిలే గాని ఏం వదినా, వీడికో మరదలుందని కూడా చెప్పలేదా? కోప్పడుతున్నట్టు అడిగింది శారద. వాడు నాతో ఉంటే కదా శారదా, ఎప్పుడూ హాస్టల్ బతికేనాయే. చెప్పాను, ఆయన వాడి ఇంటి విషయాలు సరిగ్గా వింటేనా పట్టించుకుంటేనా? తండ్రి కొడుకుల లోకమే వేరు. చురచురా చూస్తూ అంది సుమతి. మధ్యలో నన్నెందుకు లాగుతావు? రాఘవేంద్ర గారు గుణిగారు. నాకు ఇద్దరి పెళ్లి చూడాలనే ఉంది. సంబంధాలు చూస్తే కదా కుదిరేది. వీడికైతే చెప్పి చెప్పి విసిగిపోయింది ప్రాణం. అనసూయమ్మ గారు నిరాశగా అన్నారు. వేరే సంబంధాలు చూడడం ఎందుకత్తయ్యా, వీళ్ళిద్దరికే పెళ్లి చేస్తే పోలే, శేఖరం గారు అన్నారు. యథాలాపంగా వింటున్న భరత్ ఉలిక్కిపడ్డాడు. ఇదేదో తన గొంతుకు చుట్టుకునేటట్టు ఉందని గుర్తించి, మావయ్య నా కొంప ముంచే మాటలు మాట్లాడకు కంగారుగా అన్నాడు. ఏరా, నా కూతుర్ని చేసుకుంటే నీ ఇంట్లో దీపాలే అక్కర్లేదు. ముంచే మాటలెందుకు చెప్పు? నాకు దీపాలు వద్దు, కరెంట్ ఉంది చాలు. నా కూతురికేం తక్కువ చెప్పు? అసలు నేను నీ కూతుర్నే చూడలేదు కదా. అయినా ఈ మాటలన్నీ ఎందుకు గాని, నేను ఇప్పట్లో పెళ్ళే చేసుకోను. ఒకసారి నా కూతుర్ని చూశాక ఆ మాట అంటే బావుంటుంది. అలా అయితే నేను చూడను. జయంతి కళ్ళల్లో మెదులుతూ ఉండడంతో భరత్ గట్టిగా అనేశాడు. వచ్చి నీ కళ్ళ ముందు నిలబడితే ఏం చేస్తావోయ్? ఇదంతా హాస్యంగా తీసిపడేద్దామనుకున్న భరత్ కళ్ళు మూసుకుంటాను సరేనా అంటూ సుమతి వైపు తిరిగి, అమ్మా భోంచేద్దామా, ఆకలేస్తుంది అన్నాడు. పదరండి అందరూ. సుమతి లేచింది. భోజనాలవగానే అమ్మా నేను కాసేపు పడుకుంటాను అంటూ లోపల గదిలోకి వెళ్లిపోయాడు. అక్కడే ఉంటే మళ్ళీ మరదలు పెళ్లి అని మొదలు పెడతారని అందరూ మొహమొహాలు చూసుకున్నారు. నా బంగారం రాణి, అప్పుడే వాడితో మాట్లాడతాను అంది శారద.
ఇదిగో చెల్లయ్, వాణ్ణి మరీ బలవంత పెట్టకండి. అవును వదినా, వాడు చిన్నపిల్లాడు కాదు కదా, మెల్లిగా అంది సుమతి. మీరిద్దరూ టెన్షన్ పడకండి, నేనున్నానుగా. నవ్వుకున్నారు అందరూ. భరత్కి వీళ్ళ మాటలు వినబడుతూనే ఉన్నాయి. బంగారం, ఓహో, శారదత్త కూతురు కాబోలు, ఇక్కడికి రాకపోయినా అయిపోయేది. జయంతి ఆలోచనల నుండి తప్పించుకుందామని వస్తే ఇక్కడ ఇంత కుట్రనా? సాయంత్రం లేచి టీ తాగి ఊర్లోకి చిన్నప్పటి ఫ్రెండ్స్ ని కలుద్దామని బయలుదేరాడు. అతని ప్రాథమిక విద్య ఇక్కడే పూర్తయింది. శివగాడు పొలంలోనే ఉండి ఉంటాడు. వాడికి వ్యవసాయం అంటే ప్రాణం. అందుకే డిగ్రీతో చదువు ఆపేసి వ్యవసాయం మొదలు పెట్టాడు. ఊరి చివర పొలాల వద్దకు రాగానే శివ కోసం చూశాడు. పొలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు. భరత్ని చూడగానే ఎప్పుడొచ్చావు రోయ్ అరిచాడు అక్కడ్నుంచే. పొద్దున్నేరా. ఉండు కాసేపు, ఆ చెట్టు కింద కూర్చో వస్తాను. ఓకే, నీ పని కాని, తొందరేం లేదు. చెట్టు కింద కూర్చోబోతూ దూరంగా రహదారి వైపు బస్సు ఆగడం గమనించాడు. అందులో నుంచి ఒక అమ్మాయి దిగి నడుస్తూ వస్తుంది. ఉలిక్కిపడి లేచి నిలబడి, జయంతిలా ఉందే, తన ప్రేమ కాదు కదా? లేదు, జయంతియే తను అనుకుంటూ ఎదురుగా వెళ్ళాడు. అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయి, మీరేంటిక్కడ అంది. నేను అదే అడగబోతున్నాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, మీరు నాయనమ్మ వాళ్ళ ఊరు. ఇది పొద్దున మీరు వెళ్ళగానే ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. మిమ్మల్ని ఇలా ఇక్కడ కలుస్తానని అస్సలు అనుకోలేదు. ఉదయం నుండి ఆమెని ఊహించి ఊహించి అలసిపోయిన అతడికి ఇప్పుడు ఆమె కళ్ళ ముందు కనిపించేసరికి ఎగ్జైటింగ్ గా ఉంది. ఆమె అతడి కళ్ళల్లోకి చూసి ఆత్మీయంగా నవ్వి, మళ్ళీ కలుసుకోము అనుకున్నాను నేను కూడా అంది. రండి, ఒక్క నిమిషం కూర్చుందామంటూ చెట్టు కిందికి దారి తీశాడు. ఇద్దరూ కూర్చొని మొహాలు చూసుకున్నారు. ఇద్దరికి ఇలా మళ్ళీ కలవడం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. రాత్రి మొదటిసారి కలుసుకున్న ఇద్దరి మధ్య ఏదో అనుబంధం ఏర్పడినట్లు అనిపిస్తుంది. ఇద్దరూ మౌనంగా కూర్చొని ఉన్నారు కాసేపు. భరత్ పిలుపు వినబడి అటు చూశాడు. శివ చేతులు తుడుచుకుంటూ. శివ లేచి వెళ్లి చేయి కలిపాడు భరత్. ఏరా, పొద్దుననగా వచ్చి ఇప్పుడా కలవడం? రాత్రి సరిగ్గా నిద్రలేక కాసేపు పడుకున్నాన్లే అన్నట్లు ఈ అమ్మాయి అని పరిచయం చేయబోయాడు. అప్పటికే శివను చూసిన ఆమె లేచి నిలబడి ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంది. తెలుసులేరా, మొన్నే కలిశాను, మీ మరదలు. వాట్? భరత్, జయంతి ఒక్కసారే అన్నారు. శివ కూడా వీళ్ళ ఆశ్చర్యం చూసి తను ఆశ్చర్యపోతూ, మీ శారదత్త కూతురే కదా, అలా తెల్లబోయారేమిటి ఇద్దరు అన్నాడు. భరత్, జయంతిల పరిస్థితి వర్ణనాతీతం. జయంతి మొహం రంగులు మారుతోంది. తల్లి బలవంతంగా వనజాంటి వాళ్ళింటికి ఎందుకు పంపించిందో అర్థమవుతోంది. అంటే ఆంటీ లేకపోవడం కూడా కోపంతో, ఉక్రోషంతో ఆమె మొహం ఎర్రబడింది. ఇదంతా భరత్కి తెలుసో తెలియదో అని కూడా ఆలోచించే శక్తి లేక గిరుక్కున తిరిగి ఊరి వైపు పరిగెత్తినట్లే నడుస్తూ వెళ్లిపోయింది. భరత్ కూడా షాక్ నుండి కోలుకోలేదు ఇంకా. శివ కంగారుగా తన బ్యాగ్ నుండి వాటర్ బాటిల్ తీసి ఇస్తూ, ఏమైందిరా అసలు అడిగాడు. భరత్ చెట్టు కింద కూలబడుతూ, ఏం చెప్పన్రా, నాకు పెద్ద షాక్ ఇది అన్నాడు. కాసేపటి తర్వాత జరిగింది విని శివ కూడా ఆశ్చర్యపోయి, ఖచ్చితంగా ఇది మీ బామ్మ అత్తల పనే. నీలానే తను పెళ్లి వద్దంటుందని బామ్మ ఎన్నోసార్లు చెప్పి వాపోయేది. ఎలాగైనా మిమ్మల్ని ముఖముఖి కలిసేలా చేస్తే తప్ప దారికి రారు అనుకుందో ఏమో నవ్వుతూ అన్నాడు. ఎలాగూ వస్తాను కదా, ఇక్కడే పరిచయం చేస్తే అయిపోయేది. అబ్బా, అలా అయితే మీరిద్దరూ పెళ్లి కొప్పుకుంటారా? ఇలా అయితే పరిచయం, స్నేహం, ప్రేమ, బంధుత్వం అన్నీ కలిసి దారిలో పడతారని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. నిజమే, పొద్దటి నుండి మళ్ళీ పెళ్లి టాపిక్ రావద్దని తను ఎలా పారిపోతున్నాడో గుర్తొచ్చింది. కానీ ఇందులో తనకి భాగం ఉందని జయంతి భావించదు. అత్త, బామ్మ ఎంత పెద్ద ప్లాన్ వేశారు. కాకపోతే తన వరకు వాళ్ళు సక్సెస్ అయినట్టే. ఏరా, ఏంటా ఆలోచన? పొద్దటి నుండి జయంతి కోసం తను పడ్డ ఆరాటం విడమర్చి చెప్పాడు. అయితే నీ వైపు నుంచి లైన్ క్లియర్ అన్నమాట. అది సరే గాని జయంతి నన్ను అపార్థం చేసుకోదుగా. ఇందులో నీ పాత్ర లేదు కదా, ఇంకెందుకు టెన్షన్? ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు కలుద్దాం. శివ బలవంతంగా భరత్ని ఇంటికి పంపించాడు. ఇంట్లోకి వచ్చిన భరత్కి ముందేమీ అర్థం కాలేదు. ఇల్లు రణరంగంలా ఉంటుందని భావిస్తూ వచ్చాడు. కానీ ఇల్లు ప్రశాంతంగా ఉంది. పైగా తనను చూసి అత్త, బామ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. తల్లి కళ్ళెల్లో కొంచెం టెన్షన్. ఇదంతా చూడగానే భరత్కి అసలు సంగతి అర్థమైపోయింది.
రావడం కోపంగానే వచ్చేసినా ఇంటికి వచ్చి కామ్గా ఉంది. తాము ఊరి మొదట్లో కలుసుకున్నట్లు ఇంట్లో చెప్పలేదు. ఏ గొడవ చేయలేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తమని ఒకరికొకరు పరిచయం చేసి తమాషా చూడబోతున్నారు. అందుకే వాళ్ళ మొహంలో అంత సంబరం. తన అంచనా నిజమైతే జయంతి తను మొదటిసారి చూసినట్టు ప్రవర్తిస్తుంది. చేసేదేముంది, తన చెలియ అడుగుజాడల్లోనే తను నడుస్తాడు. రారా భరత్, సుమతి టీ పెట్టకపోయావా? ఏరా నానా, టీ ఓకేనా, కాఫీ కావాలనా? సుమతి గొంతులో ఆందోళన. ఈ నాటకం బయటపడగాని కొడుకు ఏమంటాడోనని. ఏదైనా ఓకేమా. వదినా, టీ అందరికీ తీసుకురా, బంగారాన్ని కూడా పిలుస్తాను. సుమతి సరేనంటూ 10 నిమిషాల్లో టీతో వచ్చింది. బంగారం, టీ తాగుదాం రామ్మా. శారద కళ్ళల్లో ఉత్సాహం, అందరి మొహాల్లో ఉత్కంఠ. భరత్కి నవ్వు వస్తుంది. తామెంత షాక్ తింటారో చూద్దామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ మొహాల్లోనే రంగులు మారబోతున్నాయి. గది తలుపులు తెరుచుకున్నాయి. జయంతి మామూలుగా బయటికొచ్చింది. జయాలు, అదిగోనే నీ బావ. బామ్మ కంఠంలో గర్వం. భరత్, ఇదిగో నా బంగారం. శారదత్త కంఠంలో ఎంతో ధీమా. జయంతి భరత్ ఊహించినట్లే మొహంలో ఏ భావం కనబరచకుండా హాయ్ బావా అంది. ఆ పిలుపు విని భరత్ గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. హలో బంగారం, ఐ మీన్ జయాలు అంటే భరత్ మాటలు ఆపేశాడు. జయంతి, పర్వాలేదు బావా, ఎలా పిలిచినా ఓకే. నైస్ టు మీట్ యూ. 24 గంటల్లో రెండోసారి తమ పరిచయ కార్యక్రమం. రా బావా, టీ తాగుదాం. ఇద్దరూ వచ్చి టీ పై వద్దనున్న కుర్చీలో కూర్చున్నారు. జయంతి అందరికీ కప్పుల్లో టీ పోసింది. భరత్ అందర్నీ చూశాడు. తర్వాత జయంతిని. అందరూ వాళ్ళు ఊహించిన విధంగా జరగకపోవడంతో అలాగే తెల్లబోయి చూస్తున్నారు. జయంతి దృష్టి మాత్రం టీ పైనే ఉంది. రండి అందరూ టీ తీసుకోండి. భరత్ పిలిచి మరీ అందరికీ అందించాడు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా టీ తాగుతున్నారు. భరత్ కూడా మౌనం వహించాడు. నాకు కొంచెం అలసటగా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటాను, గోడకి చెప్పినట్లుగా అనేసి లోనికి వెళ్ళిపోయింది జయంతి. షాక్ తిన్న ఆడవాళ్ళని అలాగే వదిలేసి మగవాళ్ళు టీవీ ముందు చేరారు. కాసేపటి తర్వాత భరత్ శివకి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. శివ ఒకటే నవ్వు. భలే పని చేసిందిరా నీ మరదలు అని. రాత్రి భోజనాలు కూడా మౌనంగానే ముగిశాయి. భరత్ కాసేపు ఆరు బయట మొక్కల్లో తిరుగుదామని వరండాలోకి వచ్చాడు. పెద్ద ఇల్లు, ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ, రకరకాల చెట్లు, పూల మొక్కలు, చుట్టూ కాంపౌండ్ వాల్, పెద్ద గేట్ ఉండి కొత్త పాతల మేలు కలయికలతో ఉన్న ఇల్లది. మొక్కల్లో అప్పటికే కూర్చున్న అత్తని అమ్మని చూసి వరండాలోనే ఆగిపోయాడు. పాపం, జరిగిన దానిని గుర్తించి డిస్కషన్ కాబోలు. అంతలో తన పక్క నుంచి వెళ్తున్న జయంతిని చూసి చప్పున జయంతి అని పిలిచాడు. జయంతి అసలు అతని వైపు చూడను కూడా చూడకుండా వరండా మెట్లు దిగి మొక్కల్లోకి వెళ్ళింది. సుమతి ఏదో గుర్తొచ్చి లేచి వస్తూ భరత్ని చూసి ఏరా పడుకోకపోయావా అంటూ జవాబు కోసం చూడకుండా లోనికి వెళ్ళిపోయింది. భరత్ అలాగే నిలబడి చూస్తున్నాడు. జయంతిని చూడగానే శారద ఇలా రా అని పిలిచింది. వచ్చి తల్లి పక్కనే కూర్చుంటూ ఏంటి మమ్మీ అని అడిగింది. పెళ్లి బాగా జరిగిందా? ఆ, బాగా జరిగింది మమ్మీ. వనజాక్షి ఆంటీ బావుందా? ఏమంది నిన్ను చూసి? అసలు వీళ్ళు కలుసుకోనట్లే ప్రవర్తిస్తున్నారేమిటా అని మెల్లిగా అడిగింది. జయంతి కోపం దాచుకుంటూ నేనసలు వెళ్తే కదా ఏ సంగతి తెలిసేది అంది నిదానంగా. అదేంటి తెల్లబోయింది శారద. ఆ రోజు నేను బస్సు దిగగానే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కారుతో రెడీగా ఉన్నాడు. సరే కదా అని వెళ్ళిపోయాను. శారద మాట్లాడలేకపోయింది. ఇక భరత్కి నవ్వాగడం లేదు. ఆ రోజు జరిగింది చెప్దామని ఫోన్ చేస్తే సిగ్నల్స్ లేక కుదరలేదు. అది ఇవాళ చక్కగా ఉపయోగపడుతుంది జయంతికి. అప్పుడే మళ్ళీ వచ్చిన సుమతి ఇది విని హమ్మయ్య అనుకుంది. వాళ్ళ మాట కాదనలేక ఈ ప్లాన్కి ఒప్పుకుంది. గాని కొడుకుని ఇబ్బంది పెట్టడం ఆమెకి అసలే ఇష్టం లేదు. శారద వచ్చేయడంతో సుమతి కూడా తనతో పాటుకు లోనికి వెళ్ళిపోయింది. భరత్ వరండా మెట్లు దిగి జయంతి వద్దకు వచ్చాడు. అతన్ని చూడగానే జయంతి లేచి వెళ్ళబోతుంటే జయంతి ఒక్క క్షణం తొందరగా అన్నాడు. ఆమె ఆగింది. ఒక్క మాట విని వెళ్ళు. ఆమె వినే ఉద్దేశం లేనట్లు తిరిగి వెళ్ళబోతుంటే అతను చప్పున చేయి పట్టి ఆపాడు. జయంతి, ఈ డ్రామాతో నాకేం సంబంధం లేదు. నాకేమీ తెలియదు. నువ్వెంత షాక్ అయ్యావో నేను అంతే. నిజం, ఇది నువ్వు నమ్మితే చాలు. జయంతి మాట్లాడలేదు. అతను ఆమె చేయి వదిలేశాడు. ఆమె వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. మరుసటి రోజు శివని కలిసినప్పుడు జయంతి ఎంత ప్రయత్నించినా నాతో మాట్లాడడం లేదురా,
ఎందుకంటావ్ అడిగాడు సాలోచనగా. ఇలా జరిగినందుకు తను బాధపడుతుందేమో, అంటే ఆమె నిన్ను అపార్థం చేసుకుంటుందేమో అని ఎలా అనుకుంటున్నావు? అలాగే తను గిల్టీగా ఫీల్ అవుతుందేమో. భరత్కి ఇది నిజమే అనిపించింది. ఇంట్లో కూడా అందరూ డల్గా ఉంటున్నారు. బామ్మ అత్త అయితే డీలా పడిపోయారు. అసలు వీళ్లకు తను జయంతి కలుసుకున్నారు, కావాలనే కలవనట్టు నటిస్తున్నారని తెలిసేలా చేస్తే కొంచెం ఉత్సాహపడి కొత్త ప్లాన్స్ వేస్తారేమో. ఏంటా ఆలోచిస్తున్నావు? తన ఆలోచనలు చెప్పాడు భరత్. వాళ్ళు షాక్ నుంచి తేరుకోలేదు గాని, లేకుంటే ఒకసారి మీ పక్కింటి వనజాంటీకి ఫోన్ చేస్తే మీ గురించి తెలిసిపోతుంది. ఎందుకంటే ఆమె సహాయం లేకపోతే జయంతి నీ గుమ్మం దాకా వచ్చేది కాదు నవ్వుతూ అన్నాడు శివ. నిజమే సుమా, అయినా దానిదేముంది, మనమే గుర్తు చేస్తే పోలే. ఆ పని చెయ్యి ముందు. నువ్విలా చేస్తున్నావని జయంతికి మాత్రం తెలవనివ్వకు, లేకపోతే మళ్ళీ అదొక సమస్య. భరత్ నవ్వేశాడు. ఇలా జయంతి మళ్లీ కలవడం, ఆమె స్వయాన తనకు మరుదలు కావడం అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక జయంతి కోపం తగ్గించి తన దాన్ని చేసుకోవడం ఎలాగో ఆలోచించాలి. భరత్ ఇంటికి రాగానే తల్లి ఎక్కడుందా అని వెతికాడు. ఆమె తప్ప అందరూ హాల్లోనే ఉన్నారు. జయంతి కూడా ఓ పక్కన కూర్చొని ఏదో పుస్తకం తిరిగేస్తుంది. పెరట్లో ఉందేమోనని వచ్చి చూశాడు. కరివేపాకు తుంచుతున్న తల్లిని చూసి దగ్గరగా వెళ్లి మెల్లగా కొమ్మ వంచాడు. ఉలిక్కిపడిన సుమతి తల తిప్పి చూసి, ఏరా టీ కావాలా అని అడిగింది. వద్దమ్మా, సాయంత్రం వెళ్తున్నావా? వెళ్తాను, బహుశా మీరు వచ్చేయండి నాతో. లేదు నానా, బామ్మకి ఇంకొంచెం నయం కాని, రేపు లీవ్ దొరికితే నువ్వు ఉండు. ట్రై చేస్తాను. భరత్, ఒకటి అడగనా? చెప్పమ్మా. ఏమీ లేదులే. తల్లికి తన మీద అనుమానం వచ్చిందని భరత్కి అర్థమైంది. అమ్మా, మొన్న రాత్రి వనజాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో కనుక్కున్నావా? క్యాజువల్గా అడిగాడు. సుమతి ఉలిక్కి పడింది. అరే, తను వనజ సంగతే మర్చిపోయింది. ఒకసారి ఫోన్ చేస్తే అన్ని సంగతులు తెలుస్తాయి కదా. అవును, ఆ రాత్రిపూట వాళ్లతో నీకేం అవసరం వచ్చింది అసలు అడిగింది సుమతి. భరత్ నవ్వుతూ దగ్గరికి వచ్చి, అమ్మా ఇలా రా, కూర్చో. చెట్టు కింద గట్టుపై తను కూర్చున్నాడు. వనజాంటి చెప్పకముందే తను చెప్పేయాలి అనుకుంటూ. అమ్మా సారీ. ఎందుకు? అనుమానంగా చూసింది సుమతి. అదే, ఆ రోజు జయంతి మన ఇంటికి వచ్చింది. అవునా? అయితే మీరిద్దరూ ఏమీ తెలియనట్లు ఎలా ఉండగలిగారు? ఆశ్చర్యపోతూ అడిగింది. నిన్న శివ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరి మొదట్లోనే కలుసుకున్నాం ఇద్దరం. షాక్ అయ్యాం. ఇంటికొచ్చాక జయంతి ఏమీ తెలియనట్టు ఉండడంతో నేను కామ్గా ఉండిపోయాను. కానీ సుమతి అడిగింది. మీరు కావాలని పంపించారని తనకి బాగా కోపం వచ్చినట్టుంది. పైగా నాకు ఇందులో బాగా ఉందని కూడా అనుకుంటున్నట్టుంది. కానీ నీకేం తెలియదుగా, అది తనకు తెలియాలిగా. నేను చెప్తానైతే. అది కాదు గాని అసలు మీ ప్లాన్ ఏంటో చెప్పు ముందు. నువ్వు నాకు ఇంత పెద్ద నిజం చెప్పక నేను మా ప్లాన్ దాచి చేసేదేముంది? బామ్మకి బాగాలేదని నేను నాన్న ఇక్కడికి వచ్చాక మరుసటి రోజే అత్త వాళ్ళు వచ్చారు. మాటల మధ్యలో నీ గురించి జయంతి గురించి చర్చ వచ్చింది. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని బామ్మ అత్తల అభిప్రాయం. అసలు వనజాక్షి ఆంటీ ఐడియా ఎలా వచ్చింది అని మీ అత్త మాటల మధ్యలో మన ఊరు వివరాలు అడిగింది. తెలుసుకున్నాక మా ఫ్రెండ్ వనజ మీ ఊర్లోనే ఉండేది, ఇప్పుడెక్కడుందో ఏమో అంది. నాకు సడన్ గా మన వనజాంటి గుర్తొచ్చింది. తను కాదు కదా అని వెంటనే ఫోన్ చేసి అత్తతో మాట్లాడించాను. తనే అత్త ఫ్రెండ్ అని తెలిసింది. ఇదంతా జయంతికి తెలియదా? తెలిస్తే ఈ ప్లాన్ ఎలా వేస్తాం? అప్పుడు తనక్కడ లేదు. అనుకోకుండా మరుసటి రోజు జయంతి తన చిన్నప్పటి ఫ్రెండ్ పెళ్లి ఉందని వెళ్తానని అంది. చూస్తే ఆ ఊరు మనకి దగ్గరలోనే ఉంది. ఇంకేముంది, మీ అత్త ఈ ప్లాన్ వేసేసింది. వనజతో మాట్లాడడం, ఆమె ఒప్పుకోవడం జరిగింది. మామూలుగా అయితే మీరు ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఒప్పుకోరు. ఇలా అయితే పరిచయము స్నేహము పెరుగుతాయని అత్త ఉద్దేశం. దీనికి బామ్మ ఫుల్ సపోర్ట్. జయంతిని వనజాంటి వాళ్ళ ఇంటికి పంపడం, ఆమె లేకపోవడం, తను వచ్చి మన డోర్ కొట్టడం, మా మధ్య పరిచయం ఏర్పడడం, ఇదేగా మీ ప్లాన్. అంతే అనుకో. జయంతి వెళ్ళి ఆ పక్క వాళ్ళ డోర్ కొడితే అయ్యేది మీ పని. ఆ పక్క వాళ్ళు ఆల్రెడీ ఊర్లో లేరులే. బావుందైతే. ఆ రోజు వనజాంటి ఇంట్లోనే ఉందా? తనని తాళం వేసుకుని లోపలే ఉండిపోమ్మన్నాం. బావుంది. కానీ తర్వాత ఏమైందో తెలుసుకోలేదు. ఆ ఐడియా రాలేదు. మీ టెన్షన్లో తోచనే లేదు. అమ్మా, నువ్వు కేవలం ఒకసారి వనజాంటికి అత్తతో ఫోన్ చేయించు చాలు. నేను చెప్పినట్టు మాత్రం అనకు. అన్నట్లు ఇప్పుడు నీకు అసలు విషయం తెలిసిందిగా. నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
సుమతి కొడుకు కళ్ళల్లోకి చూసి, నీకెందుకో అంత ఇంట్రెస్ట్ అని అడిగింది. అబ్బే ఊరికే, జయంతిని నా కోడలిగా చేయాలని ఉందా? తల్లి అంత సూటిగా అడిగేసరికి భరత్ తడబడి, అదేం లేదే, అదిగో శివ వచ్చినట్టున్నాడు, అప్పుడే వస్తానుండు అని గబగబా వెళ్ళిపోయాడు. సుమతి నవ్వుకుంది. నిజానికి సుమతికి జయంతిని చూడగానే నచ్చేసింది. కొడుక్కి తగిన పిల్ల అని అనుకుంది వెంటనే. అందుకే శారద ప్లాన్కి పెద్దగా అట్టు చెప్పలేదు. సుమతి వనజ ప్రస్తావన తేగానే శారద వెంటనే ఫోన్ చేసింది వనజకి. ఆమె ద్వారా ఆ రోజు జయంతి వచ్చినట్టు, ఇంటికి తాళం చూసి వెళ్ళి సుమతి వాళ్ళ ఇంటి తలుపు కొట్టినట్టు, భరత్ తలుపు తీసి మాట్లాడిన తర్వాత జయంతి లోపలికి వెళ్ళినట్టు, ఇవన్నీ తను లైట్లు తీసేసిన తమ ఇంట్లోంచి రహస్యంగా గమనించినట్టు వనజ చెప్పింది. తెల్లారి తను నిజంగానే ఊరు వెళ్ళవలసి రావడంతో ఫోన్ చేయడం మర్చిపోయానంది. ఇంతకీ ఏమైంది అని వనజ కుతూహలంగా అడిగినా మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది శారద. చూసావా వదిన, ఇద్దరు ఎలా నటిస్తున్నారో? ఏం పర్వాలేదు, నీ ప్లాన్ భరత్ వరకు సక్సెస్ అయినట్లే. నిజమా వదినా? అవును, జయంతి కోపం తగ్గే వరకు ఓపిగ్గా ఉండాలిక. ఇటు భరత్ కూడా ఆ ఆలోచనలోనే ఉన్నాడు. సాయంత్రం జయంతి పొలాల వైపు వెళ్తుంటే వెనకే బయలుదేరాడు. అది గమనించిన జయంతి, నా వెనుకొందుకొస్తున్నావు అంది కోపంగా. నేను నీ వెనకేం రావడం లేదు, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. జయంతి సీరియస్గా చూసి మొహం తిప్పుకొని నడవసాగింది. జయంతి, జరిగిన దాంట్లో మన ఇద్దరికీ సంబంధం లేదు, మనం ఎందుకు శత్రువులుగా ఉండాలి? జయంతి పొలాల వద్దకు రాగానే వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చుంది. భరత్ కూడా ఆమెకి కొద్ది దూరంలో కూర్చున్నాడు. నీకు నా మీద ఇంకా అనుమానంగా ఉందా? లేదు. నీకు నా మీద? అడగలేక అడిగింది. అస్సలు లేదు. నువ్వు ఇలాంటి ప్లాన్స్కి ఒప్పుకుంటావని నేను అనుకోవడం లేదు. థ్యాంక్స్ భరత్, కానీ అమ్మ బామ్మ ఎలా మనల్ని ఫూల్స్ చేశారో చూడు అంది కోపంగా. వాళ్ళేదో ఆలోచించి చేశారులే, కానీ నాకు మాత్రం మనం అలా కలవడం, సరదాగా స్నేహంగా ఉండడం ఒక అందమైన అనుభూతిని కలిగించింది తెలుసా. జీవితాంతం జ్ఞాపకంకు పెట్టుకోవాల్సిన సంఘటన అది. జయంతికి కూడా అలానే అనిపిస్తుంది, కానీ బయటికి అనలేదు. వాళ్ళ ద్వారా పరిచయం అయితే మనం బంధుత్వం పరిధిలోనే ఉండిపోయే వాళ్ళం. ఇప్పుడు చూడు, మన మధ్య ఎంతో కొంత స్నేహం ఏర్పడింది కదా. ఏర్పడితే అంటే మనం మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా అని. వాళ్ళ కోరిక అదే కదా, అది తీర్చడం నాకు ఇష్టం లేదు అంది పంతంగా. వాళ్ళ కోరిక కేవలం మనం ఫ్రెండ్స్ అవ్వడం మాత్రమే కాదు. మధ్యలోనే మాటలాపేశాడు భరత్ ఆమె ఎర్రబడ్డ మొహం చూసి. ఓకే ఫ్రెండ్స్ అంటూ చేయి చాచింది జయంతి. ఒక నిమిషం తరువాత భరత్ ఆమె చేతిని అపురూపంగా తాకి వదిలేశాడు. ఇద్దరు ఇంటికి వస్తున్న సమయంలో ఇంటి నుండి డాక్టర్ గారు వెళ్తుండడం చూశారు. ఆయన ఇంతకు ముందు ఒకసారి రావడం వల్ల జయంతి దూరం నుంచి గుర్తుపట్టింది. అమ్మమ్మకి బాగాలేదా ఏంటి అంటూ గబగబా ఇంట్లోకి నడిచింది. భరత్ అనుసరించాడు. ఇంట్లో అందరూ బామ్మ చుట్టూ చేరి ఉన్నారు. ఏమైంది బామ్మ? భరత్ వెళ్లి పక్కన కూర్చున్నాడు. జయంతి కూడా తన కోపం మర్చిపోయి ఆర్దుతగా తను వచ్చి కూర్చుంది. ఎప్పటిలానే కొద్దిగా గుండెదడ వచ్చింది. డాక్టర్ గారు కంగారేమీ లేదన్నారు. అక్కడే ఉన్న శివ అన్నాడు. బామ్మ ఇరువైపులా కూర్చున్న ఇద్దరిని తేరిపారా చూసింది. ఎంత చక్కటి జంట, మనసు నిండిపోతుంది. జయాలు, నా మీద కోపం వచ్చిందా? జయంతి మాట్లాడలేదు. ఏదో మీ ఇద్దరి పెళ్లి చూద్దామని ఆశపడ్డాను. నీకిష్టం లేకపోతే వదిలేద్దాం, సరేనా? నా మీద కోపం పెట్టుకోకే. జయంతి కళ్ళు దించుకుంది. భరత్ ముందు ఈ మాటలు వింటుంటే ఇబ్బందిగా ఉంది. ఇదంతా భరత్కి కోపం తెప్పించినట్టుంది. చెప్పాడుగా ఇంతకు ముందే తనకి మాత్రం హ్యాపీగా ఉందని. లేదు అమ్మమ్మ, నీ మీద నాకేం కోపంగా లేదు, నిజం అంది మెల్లిగా. బామ్మ కళ్ళు మూసుకుంది. అమ్మని కాస్త రెస్ట్ తీసుకొనిద్దాం పదండి రాఘవేంద్ర గారు అనడంతో అందరూ బయటికి వచ్చేశారు. శివ వెళ్తూ, ఒరే భరత్, ఎలాగైనా ఇవాళ నీ మనసులో మాట జయంతికి చెప్పేయని చెప్పి వెళ్ళాడు. రాత్రి భోజనాల దగ్గర రేపు నేను వెళ్దామనుకుంటున్నాను అన్నాడు భరత్ అందరితో అంటున్నట్టుగా. ఉంటానన్నావుగా, పక్కనే ఉన్న సుమతి మెల్లిగా అంది. జయంతి అప్పుడే లేచి బయటికి వెళ్లడం చూసి, జయంతిని చూసావా ఎలా మొహం వేలాడేసుకోలేని తిరుగుతుందో? ఇంకా తనని బాధ పెట్టడం ఎందుకు చెప్పు? తను మెల్లగానే అన్నాడు. తనని ఇలా వదిలేసి వెళ్లడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కొడుకు మనసు ఎప్పుడో గుర్తించిన సుమతి చిరునవ్వుతో అంది. భరత్ తను నవ్వాడు, కానీ బదులివ్వలేదు. ఎందుకో మళ్ళీ వెనక్కి వచ్చిన జయంతి వీళ్ల మాటలు విన్నది. భరత్ తన గురించి ఇంతలా ఆలోచించడం ఆమె మనసుకి హాయిగా అనిపించింది. ఎందుకో ఆమెకే తెలియదు.
భోజనం పూర్తయ్యాక ఎప్పటిలానే ఇంటి ముందు మొక్కల్లోకి వచ్చాడు భరత్. చల్లగాలిని ఆస్వాదిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా భరత్ అని జయంతి పిలుపు వినబడింది. అతను చప్పున వెనుతిరిగి చూసి నవ్వుతూ, రా, ఎంత హాయిగా ఉందో చూడు ఇక్కడ అన్నాడు. ఆమె చల్లగా కూడా ఉంది అంటూ వేప చెట్టు కింద కూర్చుంది. భరత్ కూడా వచ్చి కూర్చున్నాడు. కాసేపు మౌనం తర్వాత, రేపే వెళ్ళాలా అడిగింది జయంతి. ఆ, వెళ్ళాలని లేదు గాని వెళ్ళాలి. అసలు నువ్వు వెళ్ళాక ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చేశాను, కానీ నిన్నిక్కడ కలుస్తానని కలలో కూడా ఊహించలేదు. తనలో తాను అనుకుంటున్నట్టు అన్నాడు. నేను కూడా ఒక్క క్షణం ఆగి, మరి నన్ను చూడగానే హ్యాపీగా అనిపించిందా అడిగింది జయంతి. అది వేరే చెప్పాలా జయ అని ఆగి సారీ అన్నాడు. పర్వాలేదు భరత్, ఎలా పిలిచినా ఓకే అన్నాగా. అతను ఆమె వైపు దీక్షగా చూశాడు. దిగులుగా, మొహమాటంగా ఎలాగో ఉంది ఆమె మొహం. అతని మనసులో ఆమె పట్ల ప్రేమ ఉప్పొంగింది. తనే ముందడుగు వేయాలిక. అటూ ఇటూ ఊగిసలాడుతూ ఆమెని వదులుకోవడం ఇష్టం లేదు కూడా. అతను మెల్లిగా చేయి చాచి ఆమె చేతిని అందుకున్నాడు. ఆమె వదిలించుకునే ప్రయత్నం చేయలేదు. నిన్ను జీవితాంతం జయాలు అని పిలవాలి అనుకుంటున్నా, ఓకేనా మరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. జయంతి గుండె జల్లుమంది. మనసులోని సర్వ సంకోచాలు దూరమైనట్లు అనిపించింది. జయ, నిన్ను నా చెలియగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజం మళ్ళీ అన్నాడు భరత్. జయంతి తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. జయాలు అని పిలుస్తున్నావుగా. ఆ మాటల్లోనే ఆమె మనసు అర్థమయ్యి అతని పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. థ్యాంక్ యూ, నీకోకే కాబట్టి ఇక అలాగే పిలుస్తాను. పోనీ అందరి ముందు జయ అని మనిద్దరమే ఉన్నప్పుడు జయాలు అని పిలువు, సరేనా? జయంతి మాటలకి అతను నవ్వుతూ సరే అన్నాడు. జయంతి అతని నవ్వులో జత కలిపింది. వాళ్లకు తోడుగా ఆకాశంలో చుక్కలు కూడా ఫక్కున నవ్వాయి. సమాప్తం.